గురుగులు లాంటి స్వభావాలు కలిగినటువంటి మనుషులు మీ మధ్యలో ఉండవచ్చేమో. అంత్య దినాలలో నీవు రక్షణ పొందినటువంటి అనుభవాల్లో నిన్ను నీవు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటానికి ప్రయత్నము చేయండి. ఆత్మను పొందటానికి ప్రయత్నం చేయండి, సంపాదించండి. ఆత్మలో మనము కట్టుకునే అనుభవంలోనికి వెళ్ళాలి. ఆ మంట దగ్గరకు వెళ్ళటానికి ఎవరికి సాధ్యము కానటువంటి స్థితిలో పరిహాసము చేసినటువంటి వాడే ఇది గొప్ప శక్తిమంతుడు, గొప్ప విశ్వాస జీవితం కలిగినటువంటి వాడు. ఇతనికి ప్రాకారముగా దేవుడే ఒక ప్రాకారము కంచెను వేశాడని సాక్ష్యము చెప్పగలిగే రీతిలో నీవు బ్రతకాలి. మనకి ఈ మాట చెప్పామనుకోండి, అంత భక్తి ఎప్పటికి అవుతుందిలేండి అనుకుంటాం. హల్లెలూయా. అంత భక్తి ఎప్పటికి చేరుతుందండి? చేరాలనే కదా దేవుడు చెప్తుంది. అలాగ లేకపోతే దేవుడు తీసుకోవడానికి చెప్పట్లేదు. ఎవని భక్తికి తగ్గట్లుగా మనం ఎవరిని పెట్టుకుంటాము ముందంటే, మేఘం వలె మనల్ని ఆవరించినటువంటి సాక్షి సమూహాన్ని మన ముందు పెట్టుకోవాలి. ఎందుకంటే వారి విశ్వాస జీవితంలో మనము ఏ అనుభవాల్లో గుండా వారు వెళ్ళి ఉన్నారో ఆ పరిస్థితుల్లో మనల్ని ఏం చేయాలి? బలపరచాలి.